హలో గైస్, వెల్కమ్ టు TeluguTech 2.0 లివ్ లైక్ ఏ టెక్నాలజీ. ఎందుకు మనము టెక్నాలజీతో లాగా మనం జీవించాలంటే టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఏదైతే ఈరోజు ఒక వర్షన్ వచ్చిందో అది ఒక విత్ ఇన్ 1 monthలోనే మరో వర్షన్, మరో అప్డేట్, మరో కొత్త ఫీచర్స్ తోటి రావడం జరుగుతుంది. మనం కూడా అలాగే అవ్వాలి, అందుకని చెప్పేసి లివ్ లైక్ ఏ టెక్నాలజీ. ఇక ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ల్యాప్టాప్స్. ఇక మనం బేసిక్గా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఇంట్లో ల్యాప్టాప్ నీడ్గా అయిపోయిందనమాట. సో బేసిక్గా మనం ఏదైతే ఉన్నామో పీసీలు, ల్యాప్టాప్ వాడుతుంటాం. కాకపోతే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ల్యాప్టాప్ యూసేజ్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది. ఎందుకంటే ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఛార్జింగ్ కెపాసిటీ కూడా ఉంటుంది. అదే మన పీసీ అయితే క్యారీ చేయలేము. అందులో ఒకవేళ మనం ఇంట్లో ఉన్నా సరే పీసీ అయిందనుకో, ఒకవేళ పవర్ రాగానే ఏదైనా యూపీఎస్ పెట్టేసుకున్నా సరే 10 minutes 15 minutes అంతే, ఏదైతే సేవ్ చేసుకోవడానికి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఎక్కువ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour చేయాలంటే అవ్వదనమాట పీసీ. సో చాలామంది ల్యాప్టాప్కి కన్వర్ట్ అవుతున్నారు, పీసీలు వాడుతున్న వాళ్ళు కూడా. సో ఏదైతే ల్యాప్టాప్ ఉంటుందో మనం ఒక ల్యాప్టాప్ కావాలని చెప్పేసి తీసేసుకుంటామో కొంచెం ఆలోచించాలి. తొందరపడి అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే తీసుకున్న తర్వాత మనం అనవసరంగా తీసుకున్నామా ఈ ల్యాప్టాప్ అని చెప్పేసి బాధపడకూడదు అనమాట. సో ఏ ల్యాప్టాప్ తీసుకున్నా కొన్ని రోజుల తర్వాత కంపల్సరీ బాధపడతాం, అది వేరే విషయం అనుకోండి. సో ముందు అయితే మనకు కొంచెం బెటర్గా నాలెడ్జ్ రావాలన్నమాట, ఎలాంటి ల్యాప్టాప్ ఎలాంటికి ఉపయోగపడుతూ ఉంటుందని చెప్పేసి. యాక్చువల్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదైతే పెద్ద పెద్ద ప్రాసెసర్స్, పెద్ద పెద్ద గ్రాఫిక్ కార్డ్స్ అలావన్నీ కాకుండా మన యూసేజ్ ఎలా ఉంటుంది, మనం దేనికి వాడతాం అనేది ముందుగా తెలుసుకోవాలి. దాన్ని బట్టి తీసుకుంటే మీకు బెటర్గా ఉంటుంది. ప్రైస్ కూడా సేవ్ అవుతూ ఉంటుంది, పైసలు కూడా సేవ్ అవుతాయి. ప్రైస్ తక్కువలో వస్తుంది, పైసలు సేవ్ అవుతాయి. ఇక ఏదైతే ల్యాప్టాప్ యూసేజ్ తీసుకున్న వాళ్ళ 3 categories వేసుకోవచ్చు. బేసిక్ యూజ్ అనమాట. అంటే వీళ్ళు నార్మల్గా వేరే అప్లికేషన్స్ ఏం వాడరు, జస్ట్ బ్రౌజింగ్, నార్మల్ ఎంఎస్ వర్డ్, ఏదైతే ఎంఎస్ ఆఫీస్కి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్స్ అవి ఇవి చేయడం, ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఫేస్బుక్ ఇలాంటివి వాడడం, అలాంటివి చేస్తుంటారు. థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏం వాడకుండా నార్మల్గా బేసిక్ చూసారా, వాళ్ళకి డ్యూయల్ కోర్ ప్రాసెసర్ స్టార్టింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. యాక్చువల్గా డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అయితే మీరు కంపల్సరీ ఎప్పుడో ఒకప్పుడు ఇబ్బంది పడుతుంటారు, అనవసరంగా తీసుకున్నాము డ్యూయల్ కోర్ ప్రాసెసర్స్ అని చెప్పేసి. బట్ ఇప్పుడు స్టార్టింగ్ రేంజ్ చూసుకుంటే మాత్రం డ్యూయల్ కోర్ ప్రాసెసర్స్ అవైలబుల్లో ఉన్నాయి. కానీ బెటర్ టు మినిమం i3 ఉంటే బెటర్. i3 థర్డ్ 4th జనరేషన్ నుంచి స్టార్టింగ్ బెటర్. ఇప్పుడు అడ్వాన్స్డ్ అయితే 7th జనరేషన్ నడుస్తూ ఉంది i3లకు సంబంధించి. ఇక i3 మినిమం ఉండేటట్టు చూసుకోండి. ఇక ర్యామ్ చూసుకున్నట్లయితే మినిమం 4 GB ర్యామ్ ఉండాల్సిందే పక్క. ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు క్రోము, మొజిల్లా ఫైర్ఫాక్స్ ఇవన్నీ చూసుకున్నా సరే మినిమం ఆప్టిమైజేషన్కి అడ్వాన్స్డ్ ఏదైతే అప్డేట్స్ రావడం వల్ల మినిమం ఇప్పుడు ఫేస్బుక్ చూసుకున్నా కొంచెం కంటెంట్ గ్రాఫిక్ అవ్వడం, లోడ్ అవ్వడం, యూట్యూబ్ చూసుకున్నా కానీ వీడియో బఫర్ అవ్వడం, మొత్తం క్యాచ్లో స్టోర్ అవ్వడం కొంచెం బెటర్గా ఉంటుంది. మినిమం కంపల్సరీ 4 GB ర్యామ్. తక్కువ జీబీకి అసలు అవైలబుల్లో లేవు ల్యాప్టాప్స్. కాకపోతే ఓల్డ్ మోడల్స్ తీసుకున్నా సరే వాళ్ళకి అప్గ్రేడ్ అవ్వడం బెటర్. మినిమం 4 GB ర్యామ్. ఇక బెటర్ టు మనం ఏదైతే ఉందో 64-bit ఏదైతే మనం కోడింగ్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్, థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్ ఏదైతే టూల్స్ వాడాలనుకుంటారో 64-bitకి సంబంధించినటువంటి ఓఎస్ తీసుకోవడం బెటర్. ఏదైతే ప్రాసెసర్స్ ఉన్నాయో అవి కూడా 64కు కంపాటబిలిటీ ఉండేటటువంటి ప్రాసెసర్స్ చూసుకోవడం బెటర్. ఎందుకంటే కొన్ని సిస్టమ్స్లో చూసుకున్నట్లయితే 64-bitకి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ అవ్వదు, 32-bitకి మాత్రమే సపోర్ట్ చేస్తుంటాయి. అవి తీసుకున్నట్టయితే మీరు ఫ్యూచర్లో వేరే ఏదైనా నేర్చుకోవాలన్నా సరే అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాలంటే దానికి సపోర్ట్ చేయక ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో 64-bit ఈజ్ బెటర్, దట్ ఈజ్ అడ్వాన్స్డ్ అని చెప్పుకోవచ్చు. ఇక చూసుకున్నట్లయితే నార్మల్ యూసేజ్ చూసుకున్నట్లయితే మినిమం i3. ఇక ఏదైతే డ్యూయల్ కోర్కు తర్వాత వెళ్ళామంటే i3 ప్లస్ AMDకి సంబంధించినటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నట్లయితే Ryzen 3 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది అప్ టు ఈక్వల్ టు i3 అని చెప్పుకోవచ్చు. AMDకి సంబంధించినటువంటి Ryzen 3 ఏదైతే ప్రాసెసర్ ఉందో. ఇక చూసుకున్నట్లయితే అబోవ్ 4 GB, ఇక స్టార్టింగ్ 4 GB కంపల్సరీ. మనం ఏదైతే ల్యాప్టాప్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి 4 GBలో అవైలబుల్లో ఉంది. అబోవ్ 4 GB తీసుకుంటే బెటర్. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే కొన్ని స్టోరేజెస్ ఏదైతే మిడ్ రేంజ్లో నార్మల్ యూసేజ్లో చూసుకున్నా సరే 40,000 అరౌండ్ 35,000 to 40,000 చూసుకున్నట్లయితే SSD హార్డ్ డిస్క్లు అవైలబుల్లో ఉన్నాయి. ఇది మనం చూసుకున్నట్లయితే 256 స్టార్టింగ్ ఉంది SSDది. ఇందులో కూడా SATA ప్లస్ ఇంకోటి అడ్వాన్స్డ్ SSD ఉందన్నమాట. సో దీంతో కంపేర్ చేసుకున్నట్లయితే మీరు ఏదైతే నార్మల్ హార్డ్ డిస్క్ ఉంటుందో దాంట్లో MBPSలో
వెళ్ళినప్పుడు దీంట్లో ఇంకొంచెం జీబీపీఎస్ అలా ఉంటుందన్నమాట, స్పీడ్ బెటర్గా ఉంటుంది. ఏదైతే మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో ఇన్స్టాల్ చేసినప్పుడు బూటింగ్ కూడా విత్ ఇన్ సెకండ్స్లో బూట్ అయ్యి లోడ్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎస్ఎస్డి తీసేసుకొని తర్వాత మిగతాది 1 TB హార్డ్ డిస్క్, వేరే హార్డ్ డిస్క్ ఏదైతే నార్మల్ హార్డ్ డిస్క్ ఉందో అది వేసేస్తున్నారు. సో మీరు ఇప్పుడు ఆపరేటింగ్ ఏదైతే సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ చేసినప్పుడు ఎస్ఎస్డీలో చేస్తారు. కాకపోతే స్టోరేజ్ నార్మల్ హార్డ్ డిస్క్లో స్టోర్ చేసినప్పటికీ అది రిట్రీవ్ చేయాలన్నప్పుడు కంపల్సరీ అదే టైం తీసుకుంటుంది. మీరు ఆ ఎక్స్పోర్ట్ పెట్టినప్పుడు కూడా వీడియో గేమింగ్కి సంబంధించిన కానీ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ కానీ వీడియో ఎక్స్పోర్ట్స్ పెట్టినప్పుడు కానీ నార్మల్ దాంట్లోకి పెట్టినప్పుడు దాంట్లో రీడ్ అండ్ రైట్ మనకి, ఎందుకంటే ఎస్ఎస్డి అనేది చిప్ లెవెల్గా ఉంటుంది. ఏదైతే ర్యామ్ పనిచేస్తుందో ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ కూడా అలాగే పనిచేస్తుంది. సో అది చిప్ లెవెల్గా ఉంటుంది కాబట్టి బెటర్గా రీడ్ అండ్ రైట్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. బెటర్ టు మినిమం ఏదైతే ఉందో హై అండ్ గేమింగ్కి ఎడిటింగ్కి వాడుతున్న వాళ్ళైతే వీళ్ళు థర్డ్ కేటగిరీ, నార్మల్ యూసేజ్ కంటే కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. సో గేమింగ్, వీడియో ఎడిటింగ్కి, స్ట్రీమింగ్స్కి ఇలాంటివి వాడుతున్నప్పుడు అయితే 512 GB మినిమం ఎస్ఎస్డి పెట్టుకుంటే బెటర్. తర్వాత 1 TB పెట్టుకున్నా సరే దాంట్లో నార్మల్గా ఏదైతే మనకు అవుట్ ఆఫ్ ద మన బాక్స్ కంటెంట్ ఉందో, ఏదైతే అఫీషియల్ కాకుండా ఆ కంటెంట్ మనం అందులో పెట్టుకున్నట్టే అది నార్మల్ యూసేజ్ కిందకు వచ్చేస్తుంది. ఇక ఈ ప్రాసెసర్స్ ఏదైతే గేమింగ్ ప్రాసెసర్ చూసుకున్నట్లయితే i5, i7, Ryzen 6 and 7 ఇవి కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక 512 GB హార్డ్ డిస్క్ ఉండాల్సిందే. ఎస్ఎస్డి తీసుకుంటే బెటర్. మీకు కొంచెం ప్రైస్ ఎక్కువైనా సరే మీకు లాంగ్ లాస్టింగ్ వస్తుంది, మీకు ఎక్స్పీరియన్స్ అనేది బెటర్గా ఉంటుంది ఎస్ఎస్డిని యూజ్ చేసినప్పుడు. ఇక గ్రాఫిక్ కార్డ్ చూసుకున్నట్లయితే 4 GB గ్రాఫిక్ కార్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక అది మనం 4 GB మినిమం ఉండాలి. మనం మన యూసేజ్ని బట్టి గేమ్ని ఎంతసేపు వాడుతున్నాం, ఎంత గ్రాఫిక్స్ ఉన్న గేమ్ని వాడుతున్నాం, గ్రాఫిక్స్ సెట్టింగ్స్ కూడా ఇప్పుడు ఏదైతే మనకు ర్యామ్ అండ్ రోమ్ అవైలబుల్ బట్టి గ్రాఫిక్స్ సెట్టింగ్స్ కూడా ఎన్ని 30 ఫ్రేమ్సా 60 ఫ్రేమ్సా అనేది ఫ్రేమ్స్కి మనకు సెట్టింగ్స్ తీసుకొని రావడం జరుగుతుంది. సో మీరు కొంచెం ర్యామ్ని ఇంక్రీజ్ చేసినట్లయితే ఇది ఏదైతే ఫ్రేమ్స్ ఉన్నాయో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ చేసుకొని కూడా గేమింగ్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక చూసుకున్నట్లయితే స్టార్టింగ్ జీబీ గేమింగ్కి సంబంధించిన 8 GB నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక మీ ఏదైతే మీ బడ్జెట్ ప్లస్ మీ యూసేజ్ని బట్టి మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు ర్యామ్ని. ఇక మనం ఏదైతే చూసినప్పటికి కూడా కొంతమంది చూస్తున్నారు i7 ప్రాసెసర్ అని చెప్పేసి i7 ప్రాసెసర్కి వెళ్తున్నారు. సో మీకు i7 ప్రాసెసర్ ఉన్నప్పుడు కానీ దాంట్లో ర్యామ్, ఓఎస్, గ్రాఫిక్ కార్డ్, ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్ తీసుకొని i7 ప్రాసెసర్ తీసుకున్నట్టు ఎందుకు అది బెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. i3+ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ తీసుకున్నాక అది బెస్ట్. ఇప్పుడు i7 ప్రాసెసర్ ఉన్నప్పటికీ కూడా మీరు పెద్ద ప్రాసెసర్ అయినప్పటికీ కూడా దాన్ని యూస్ చేయలేరు. ప్రాసెసర్ పెద్దదైన మాత్రాన ఇష్యూ ఏముంటుంది. దానికి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో స్టోరేజ్ కానీ ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ బెస్ట్గా అవుట్పుట్ రీడ్ అండ్ రైట్కి అవుట్పుట్ ఇస్తుంది. సో అలాగే ర్యామ్ కూడా క్యాచ్ని మొత్తం స్టోర్ చేసుకుంటుంది. వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది ప్రతి ఒక్కటి. ఇప్పుడు మీకు స్టోరేజ్ ఒకటి మంచిగా ఉన్నంత మాత్రాన, ప్రాసెసర్ ఒకటి మంచిగా ఉన్నంత మాత్రాన, గ్రాఫిక్ కార్డ్ ఒకటి మంచిగా ఉన్నంత మాత్రాన మీకు పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉండదు. ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి ఉన్నంత మాత్రాన బెటర్గా ఉండదు. సో అన్నిటి కొలాబరేషన్ తోటి మాత్రమే మనకు ఇప్పుడు, ఎందుకంటే ల్యాప్టాప్ చూసినప్పుడు కూడా ఏదైతే మనకు డిస్ప్లే కాంచి చూసుకున్నట్లయితే బిల్డ్ క్వాలిటీ, హీటింగ్ టెక్నాలజీ ప్లస్ ఏదైతే మనకు ర్యాము, రోము ప్లస్ గ్రాఫిక్ కార్డ్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి కాంపోనెంట్ అన్నీ బెస్ట్గా పర్ఫామ్ చేసినప్పుడు మాత్రమే మీకు బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. సో గాయస్ ఏదైతే ఉందో మీకు గేమింగ్ కావాలంటే మాత్రం బెస్ట్ కూలింగ్ సిస్టమ్. ఇప్పుడు చూసుకున్నట్లయితే కొన్ని ల్యాప్టాప్స్ నార్మల్గా ఏదైతే బిల్డ్ క్వాలిటీ నార్మల్గా చేసినా సరే గేమింగ్ ల్యాప్టాప్ అని చెప్పేసి ఒక పేరు పెట్టేసి అమ్మేస్తున్నారు. సో దాన్ని తీసుకున్నప్పుడు ఏమంటే మీకు బిల్డ్ క్వాలిటీ చూసుకోండి, హీటింగ్ ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నాయి, దాని ఎంత కూలింగ్ సిస్టమ్ని సపోర్ట్ చేస్తుంది, ఎంత బ్యాటరీ ప్యాకప్ ఇస్తుంది. ఇప్పుడు నార్మల్గా వాళ్ళు క్లైమ్ చేసేదానికి కొంచెం తక్కువనే వస్తుంది. అది యూసేజ్ని బట్టి మనం ఏదైతే గుడ్గా వాడాలనుకున్నప్పుడు క్లీన్గా ఉంచుకోవాల్సి ఉంటుంది. సో కంపల్సరీ దానికి సంబంధించిన క్యారీ కేసును వాడండి. ఏదైతే మనకు డస్ట్ ప్రూఫ్గా ఉండడానికి కిట్స్ కూడా దొరుకుతుంటాయి, కీబోర్డ్ క్లీనింగ్ అండ్ డెస్క్టాప్ ప్లస్ ఏదైతే స్క్రీన్ ఉందో వాటిని క్లీన్ చేయడానికి. సో హ్యాండిల్ విత్ కేర్ అనమాట. ప్రతి ఒక్కదానికి కొంచెం లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్స్ తోటే మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఇక గేమింగ్ ల్యాప్టాప్ అండ్ ఎడిటింగ్ ల్యాప్టాప్కి చూసినట్లయితే మనం రెండరింగ్ పెట్టినప్పుడు కానీ, హై గ్రాఫిక్స్ వాడుతున్నప్పుడు కానీ
బాగా సౌండ్ వస్తుంటాయి కొన్ని ల్యాప్టాప్స్. సో బెటర్గా ఏంటంటే ఆ హీటింగ్ని అబ్జర్వ్ చేయలేకపోతుంటాయి, అలాంటప్పుడు ఎక్కువగా సౌండ్ వస్తుంది. ప్లస్ అలాగే హీటింగ్ ఫ్యాన్స్ కూడా ఏదైతే గేమింగ్ కానీ ఎడిటింగ్ వాడాలనుకున్నప్పుడు మోర్ దెన్ మినిమం కంపల్సరీ 2 ఫ్యాన్స్ ఉండేటట్టు, అవి కూడా పొజిషన్ ఎక్కడుంది అనేది దాన్ని బట్టి. కొన్ని ల్యాప్టాప్స్ చూసుకున్నట్లయితే మనకు స్క్రీన్కి కింద వస్తున్నాయి, సో ఎక్కువ హీట్ జనరేట్ అయినప్పుడు ఆ స్క్రీన్కి ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్పేసి కూడా చాలామంది కంప్లైంట్ చేయడం జరుగుతుంది. సో బెటర్ ఏంటంటే మనకు డౌన్లో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు ఎక్కువ శాతం వాడినప్పుడు కూడా మనము కీబోర్డుకి ఏదైతే ల్యాప్టాప్కి సంబంధించిన స్టాండ్స్ ఉంటాయో అవి వాడడం బెటర్. ఎందుకంటే మీరు ఒక ఆబ్జెక్ట్ మీద పెట్టి వాడుతున్నప్పుడు దానికి హెయిర్ అనేది ఫంక్షనాలిటీ ఉండదన్నమాట, ఫోర్స్గా పంపించడం జరుగుతుంది. సో మీ కీబోర్డ్కి ఏదైతే ల్యాప్టాప్కి సంబంధించిన స్టాండ్స్ వాడతారో అక్కడ హోల్ వస్తుంది సపరేట్గా. సో ఎయిర్ ఫంక్షనాలిటీ అనేది ఇన్ అండ్ అవుట్ బెటర్గా ఉండి మీ ప్రాసెసర్ని కూల్ చేయడానికి బెటర్గా ఉంటుంది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి, దాని మీద మళ్ళీ వీడియో చేస్తాను.